హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టింగ్లీష్. రోజు మనం చాలా విధాలుగా సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని తెలుగు నుండి ఇంగ్లీష్లో కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలో ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆమె మా ఇంటికి రోజు వస్తుంది. షీ కమ్స్ టు అవర్ హౌస్ ఎవ్రీ డే. షీ కమ్స్ టు అవర్ హౌస్ ఎవ్రీ డే. లాస్ట్ వీడియోలో క్వశ్చన్కి ఆన్సర్ ఇది. నాకు కోపం తెప్పించకు. డోంట్ మేక్ మీ యాంగ్రీ ఆర్ డోంట్ మెస్ విత్ మీ. ఈ రెండు రకాలుగా అనొచ్చు. వినాలని ఆసక్తిగా ఉందా? ఆర్ యూ ఈగర్ టు హియర్ అబౌట్ ఇట్? ఆర్ యూ ఈగర్ టు హియర్ అబౌట్ ఇట్? నేను చేసిన దానికి చాలా బాధపడ్డాను. ఐ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. ఐ ఫెల్ట్ సారీ ఫర్ వాట్ ఐ హ్యావ్ డన్. రేపు ఏదైనా ప్లాన్ చేశారా? ఎనీ ప్లాన్స్ ఫర్ టుమారో ఆర్ డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ప్లాన్డ్ ఫర్ టుమారో? ఈ రెండు విధాలుగా మాట్లాడవచ్చు. నువ్వు ఎప్పుడు వస్తావు? వెన్ విల్ యూ కమ్? వెన్ విల్ యూ కమ్? నాకొక సహాయం చేస్తావా? కుడ్ యూ డూ మీ ఎ ఫేవర్ ఆర్ క్యాన్ యూ హెల్ప్ మీ? ఈ రెండు విధాలుగా సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? హౌ డిడ్ యూ గెట్ ఇట్? హౌ డిడ్ యూ గెట్ ఇట్? నీకేమైనా పిచ్చా? ఆర్ యూ ఇన్సేన్? నీకేమైనా పిచ్చా? ఆర్ యూ ఇన్సేన్? వర్షం పడుతుందా? ఈజ్ ఇట్ రైనింగ్? ఈజ్ ఇట్ రైనింగ్? ఏం ఆలోచిస్తున్నావు? వాట్స్ ఆన్ యువర్ మైండ్ ఆర్ వాట్ ఆర్ యూ థింకింగ్? వాట్స్ ఆన్ యువర్ మైండ్ ఆర్ వాట్ ఆర్ యూ థింకింగ్? ఈ రెండు సెంటెన్సెస్ని యూజ్ చేయొచ్చు. దీని అర్థం ఏమిటి? వాట్ డస్ దిస్ మీన్? వాట్ డస్ దిస్ మీన్? ఇది సంతోషకరమైన సంఘటన. ఇట్స్ ఏ చీర్ఫుల్ మూమెంట్. ఇట్స్ ఏ చీర్ఫుల్ మూమెంట్. ఎందుకు సందేహిస్తున్నావు? వై ఆర్ యూ హెజిటేటింగ్? వై ఆర్ యూ హెజిటేటింగ్? సందేహించడం అంటే హెజిటేట్ చేయడం. ఈరోజు ఎలా గడిచింది? హౌ వాజ్ యువర్ డే? హౌ వాజ్ యువర్ డే? మనం సోమవారం కలుద్దాం. సీ యూ ఆన్ మండే ఆర్ ఐ విల్ సీ యూ ఆన్ మండే. ఈ రెండు విధాలుగా అనొచ్చు. ఇది నీకు ఎక్కడ దొరికింది? వేర్ డిడ్ యూ గెట్ ఇట్? వేర్ డిడ్ యూ గెట్ ఇట్? ఇది దేనికోసం? వాట్ ఈజ్ ఇట్ ఫర్ ఆర్ వాట్ ఈజ్ దిస్ ఫర్? వాట్ ఈజ్ ఇట్ ఫర్ ఆర్ వాట్ ఈజ్ దిస్ ఫర్? ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అది చిరాకు తెప్పించే సంఘటన. ఇట్స్ అన్ అనోయింగ్ సిచ్యువేషన్ ఆర్ ఇట్ వాజ్ అన్ అనోయింగ్ ఇన్సిడెంట్. ఈ రెండు విధాలుగా అనొచ్చు. ఆమె రేపు రాదంట. షీ విల్ నాట్ కమ్ టుమారో. షీ విల్ నాట్ కమ్ టుమారో. నేను చాలా బిజీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ బిజీ. ఐఎమ్ వెరీ బిజీ. ఆమె చాలా అందంగా ఉంది. ఆమె చాలా అందంగా ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీకు తెలిసింది. చాలా ఈజీగా ఉంటుంది ఆన్సర్ మాత్రం. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్ అండ్ కీప్ గ్రోయింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫో.